నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో సాధారణ సర్వసభ్య సమావేశం. విద్య, వైద్య, రెవెన్యూ, గ్రామ అభివృద్ధి పలు అంశాలపై చర్చ. కర్నూలు జిల్లా డోన్లో ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్. 4 లక్షల విలువ చేసే 7 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. నిజామాబాద్ జిల్లా లింబద్రి జాతరలో అపశృతి. జాయింట్ వీల్ నుంచి అదుపు తప్పి కింద పడిన యువకుడి పరిస్థితి విషమం. ఆసుపత్రికి తరలింపు. నాలుగేళ్లలో 15,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామన్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. రోడ్లపై కేజీ వీల్స్ నడిపితే ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని ఆగ్రహం. ఇక వివరాలకు వెళ్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్య, వైద్య, రెవెన్యూ మరియు గ్రామ అభివృద్ధి, వ్యవసాయానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా చైర్పర్సన్ నేలకొండ అరుణ, ఎంపీపీ లావణ్య, జెడ్పీటీసీ నాగం కుమార్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. చెప్పాలని చెప్పి సూచించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను కూడా ఎక్కువ మాట్లాడితే మన నాకు ప్రాణదాయం ఉంది, అందుకే ఏదో రకం మాట్లాడలేకపోయాను. దయచేసి ఆ విధంగా మెలంగా రానప్పుడు కూడా తోటి సభ్యులు, గౌరవ ఎంపీటీసీ చెప్పారు, సంబంధం లేని వ్యక్తులు సేమ్ రిలీఫ్ ఫండ్ ఇస్తున్నారు. మీరు లేరు కాబట్టి, ఆ సందర్భం మీరు లేరు కాబట్టి మేము చెప్పదలుచుకున్నా. దయచేసి ఆయా గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ప్రభుత్వ సొమ్మును ప్రజల చేత ఎన్నుకోబడే నాయకులతో ఇప్పిస్తే ప్రభుత్వానికి గౌరవం ఉంటుంది. ఎవరు అనామకుడు ఇస్తే దానికి వాల్యూ ఉన్నది. దయచేసి ఆ దిశగా మీరు ప్రయత్నం చేయాలి. ఇంతకుముందు సోదరుడు మిత్రుడు ఒక గౌరవ ఎంపీసీ చెప్పారు. దయచేసి ఎంఆర్ఓ చెప్పిన సందర్భంలో కళ్యాణ లక్ష్మి చెక్ కూడా గౌరవ శాసనసభ్యులు వచ్చిన తర్వాతనే గౌరవ శాసనసభ్యులు టైం తీసుకొని మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా మంచిగా టెంట్ వేసి ఏర్పాటు చేసి గౌరవ ఎంపీపీ గారి అధ్యక్షతనే ఇప్పించాల్సిందిగా నా పక్షాన డిమాండ్ చేస్తూ కోరుకుంటూ, దయచేసి ఎలక్షన్స్ అయిపోయినాయి, సమస్యల మీద చర్చించినప్పుడు నేను ఎక్కువ మాట్లాడితే ఏదో ఎక్కువ, లేకపోతే నేను ఎక్కువ మాట్లాడితే ఎక్కువ తెలిసి కూడా ఎవరైనా మాట్లాడినప్పుడు విని దాని ఓపికతో గౌరవ ఎంపీపీ కూడా సభాధిగా వహిస్తున్నారు, వారు కూడా ఒప్పుకున్నారే. గౌరవ ఎంపీస్ మాట్లాడినప్పుడు కామన్ సెన్స్ మాట్లాడుతున్నామే. ఏం మాట్లాడుతున్నారు? ఇది కామన్ సెన్స్ చర్చించుకునే వయసు సందర్భమా? దయచేసి గౌరవ బాసులు ఎవరైతే ఉన్నారో ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే మన విజ్ఞానానికి చేరు జరుగుతుంది. దయచేసి మరొకసారి ఇట్లాంటి రిపీట్ కాకుండా కోరుకుంటూ, ఈ సమావేశం చేసినటువంటి జడ్పీ చైర్పర్సన్ గారు జడ్పీ నిధులు మాకు 5 లక్షలు ఇచ్చారు. మొన్ననే 5 లక్షలు గౌరవ సర్పంచ్ గారితో ఎంపీ గారితో మాట్లాడి ఇంటర్వ్యూలో చేస్తాం. వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చినందుకు మరొకసారి మా అందరి పక్షాన, నా పక్షాన గౌరవ జడ్పీ చైర్పర్సన్ గారికి ధన్యవాదాలు తెలుస్తూ, దానికి సహకరించిన జడ్పీసీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా ఒకటే విన్నపం మేడం, ఇంతకుముందు కూడా సర్వసభ సమావేశంలో మండలంలోని అనేకమైనటువంటి అనుసంధానాలు బాగాలేవు. అందరూ మంచిగా వ్యక్తిగతంగా ఈ విషయాలు ఇక్కడ ఈ ఎదపాడిలో రావద్దు అని చెప్తున్నారు. వ్యక్తిగత విషయాలు ఏదన్నా ఉంటే అధికారులతోటి చర్చనీయము అవి జరగాలి. కాబట్టి మీరు ఏదన్నా ఉంటే ఇష్యూస్ బయట మాట్లాడుకోండి. ఏదన్నా
కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో కొద్ది రోజులుగా ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న వాహన దొంగను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. 4 లక్షల విలువ చేసే 7 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. డోన్ సీఐ కంబగిరి రాముడు మాట్లాడుతూ యాడికి మండలానికి చెందిన బండారు కృష్ణ వరుస దొంగతనాలకు పాల్పడ్డారని అన్నారు. డోన్ పట్టణంలో ద్విచక్ర వాహనాలు చోరీ అవుతున్నట్లు కేసు నమోదు కావడంతో ఎస్ఐ గోపాల్ తమ సిబ్బందితో కలిసి నిఘా పెట్టి నిందితుడిని అదుపులో తీసుకున్నారని సీఐ కంబగిరి రాముడు పేర్కొన్నారు. ఈరోజు బండారు కృష్ణ అనంతపురం జిల్లా యాడికి గ్రామ వాస్తవ్యుడు. అతని వద్ద నుంచి ఈరోజు మధ్యాహ్నం అంటే 1 గంట టైంలో ఒక బైక్ అనుమానాస్పదంగా కనిపిస్తే అతన్ని విచారిస్తే ఏం చూపించలేకపోయినాడు. అతన్ని ఎంక్వైరీ చేసి విచారణ చేస్తే ఇంకా మిగతా 6 బైకులు కూడా దొంగతనం చేసినట్టు ఒప్పుకొని అతను దొంగతనం చేసిన బైక్లని ఎక్కడైతే దాచిపెట్టినాడో తీసుకెళ్ళి మనం మార్కెట్ యార్డ్ బ్యాక్ సైడ్ ఉంచున్నాడు. అవి తీసుకొని ఈరోజు బైక్లని సీజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని విచారణలో వెల్లడైన అంశం ఏంటంటే మన డోన్ రైల్వే స్టేషన్లో కేవలం అదొక్క పాయింట్నే టార్గెట్ చేసుకొని అక్కడ కొన్ని బైకులు ఏది హోండా స్ప్లెండర్ ప్లస్ స్ప్లెండర్ హోండా సైన్ ఈ బండ్లకు మాత్రమే టార్గెట్ చేసుకొని రైల్వే స్టేషన్లో డోన్ మొత్తం టౌన్ లేకుండా ఓన్లీ రైల్వే స్టేషన్ మాత్రమే అక్కడ పెట్టి ఎవరైనా హడావిడిగా రైలుకి వెళ్ళిపోయిన వాళ్ళని లేకుంటే ఎక్కువ దుమ్ము పట్టి ఓల్డ్గా ఉండి ఎవరు పట్టించుకోకపోతే అటువంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని మిగతా జూలై మాసం నుంచి దాదాపుగా 7 బండ్లు దొంగిలించడం జరిగింది. ఇవన్నీ అడ్మిట్ అయినప్పుడు ఈ 7 బండ్లు కూడా రికవర్ చేసినాం. హోండా గతంలో అనంతపురం జిల్లాలో దాదాపు 86 బైకులు దొంగతనం చేసి పట్టుబడినాడు. ఆ విషయం కూడా మనకు రివ్యూ గారు తర్వాత షేర్ చేసుకోవడం ఇన్ఫర్మేషన్ జరిగింది పోలీస్ వాళ్ళతో. హోండా బండ్లు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే అవి కొంచెం వాడిన తర్వాత ఏ కీ పెట్టినా కూడా ఈజీగా వస్తాయని చెప్పేసి అంటున్నాడు. అది అందుకు ఈ బండ్లను ఎక్కువ ప్రిఫర్ చేసుకున్నాడు. అతని దగ్గర ఉండే అరిగిపోయిన కీ ఏది పెట్టినా కూడా వచ్చేస్తాయి సార్ అవి అని చెప్పి అడ్మిట్ అవుతున్నాడు. ఈ రకంగా మన దగ్గర 7 బండ్లు ఈరోజు రికవర్ చేసి అతను జ్యుడిషియల్ రిమాండ్కు ఇంకా ఓన్లీ బండ్లు మాత్రమే స్వాధీనం చేసేసుకుంటాం. వేరే బండ్లు అంటే పెట్టుకొని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తాం. అన్నీ ఒకసారి తీసుకెళ్దామని చెప్పి పెట్టుకున్నాడు. మనకు రికార్డెడ్గా మీకు ఒక చోటు దాచుకున్నాడు అమ్మడానికి వస్తాడు. మనకు దొరకడం వల్ల నిజామాబాద్ జిల్లా లింబద్రి జాతరలతో స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు వచ్చిన వ్యక్తి ఆ సరదే అతని ప్రాణాల మీదకి తెచ్చింది. బీంగల్లోని లింబద్రి గుట్ట జాతరలో నిజామాబాద్ జిల్లా బీచ్ కందకు చెందిన రవి తన స్నేహితులతో కలిసి జాతరకు వచ్చాడు. గుట్టకి దిగువన జాయింట్ వీల్ ఎక్కి సరదాగా ఎంజాయ్ చేద్దామని జాయింట్ వీల్ ఎక్కాడు. అతివేగంగా తిరుగుతున్న సమయంలో రవి అదుపు తప్పి కింద పడిపోయాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది చూసిన కొందరు యువకులు కేకలు వేయడంతో జాయింట్ వీల్ ని ఆపివేసి హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని రాయ్పూర్ క్యాంపు గ్రామంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ 4 ఏళ్లలో 15,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. కాళేశ్వరం నీటిని నిజాం సాగర్ ద్వారా సుమారు 1,50,000 ఎకరాల రైతులకు 2 పంటలకు నీరు అందేలా చూస్తామన్నారు. రోడ్డుపై క్రేజీ వీల్స్ ట్రాక్టర్ను నడపరాదని అన్నారు. నడపడం వల్ల రోడ్డు పాడై పనికిరాకుండా పోతుందే అన్నారు. రోడ్డుపై కేజీ వీల్స్ నడిపితే ఎవరైనా సరే ఉపేక్షించేది లేదన్నారు. రోడ్డుపై కేజీ వీల్స్ నడపకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నారోజీ గంగారం, ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బందెల సంజు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే గతంలో రాజకీయం జోక్యంతో ఈ దేశం ఉన్నారు, కానీ దొంగ లేదు, పేదరికంతో సంబంధం మాత్రం. సావిత్రి సావిత్రి ఉందమ్మా. అప్పుడు ఒక్కొక్క కాన్సెప్ట్ ₹1 కోటి మంచివాళ్ళం, అది కష్టం లేదు. ఇప్పుడు మన బాన్స్వాడ కాన్సెప్ట్ కి R&B కానీ పంచాయత్ రాజ్ 2
అక్కడక్కడ ఇంటర్ కాన్ఫరెన్స్ మధ్యన బోధన మన మధ్యన పంచాయతీ ఉన్నటువంటి రోడ్లు కొన్ని ఉన్నాయి. ఆ కాన్ఫరెన్స్ వాళ్ళు చేసుకోవాలి. అది కూడా నాకు దరఖాస్తు ఇచ్చారు. రోడ్లు కూడా చాలా పెద్ద ఎత్తున మనం ఖర్చు పెట్టుకున్నాం, మంచిగా చేసుకున్నాం. కేజీబీలు తిరిగేటట్టు మాత్రం ఒక రోడ్డు రిపేర్ చేయించారు. నేను అపార్థం చేసుకోవాలి. చేసిన తెల్లారి కేజీబీలు నడిపినటువంటి చేసిన తెల్లారి నడవద్దు, కత్తితో నడిపినట్టే రోడ్డు మీద. దయచేసి బాగా చూశాను నేను. రుద్రుడికి వస్తా ఉంటే అక్కడక్కడ కేజీలతో రోడ్డు చెడిపోయినట్టు కనబడ్డా. అంతకంటే కాదు, నష్టం రోడ్డు మీకు ఏం లేదు. దయచేసి అటువంటి పరిస్థితి ఉంటే నేను కేసు కూడా పెట్టిస్తానని చెప్పాను. నేనే స్వయంగా కూడా పట్టుకున్నాను. సార్ మీరు కార్యకర్తలు సార్, మీ బంధువులు సార్, నా బంధువులేదు గీతు లేదు, బట్ కేసు పెట్టించాను. మళ్ళా డాక్టర్ కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్ బయటకు రాకుండా చేస్తారని అది కూడా చెప్తున్నాను బాబు. ఎందుకంటే రోడ్డు వేసుకునేది వాహనాల కోసం, మన రవాణా సౌకర్యం కోసం, లేకపోతే కారు పిల్లల స్కూల్ వెళ్ళడానికి, ఆసుపత్రి వెళ్ళడానికి, పండిన పంట ధాన్యాన్ని దూర ప్రాంతాలకు తీసుకెళ్ళడానికి, ఇటువంటి అవసరాల కోసం రోడ్డు వేసుకున్నాం. కానీ కేజీలతో మొత్తం రోడ్డు మీద స్పీడ్గా పోతా అంటే అనుమతించేది లేదు, సమర్థించేది లేదు. దయచేసి దాన్ని గట్టిగా నేను వ్యతిరేకిస్తున్నాను. అది దృష్టి పెట్టుకోవాల్సిందిగా పెద్దలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2,000 అట్లా ఇచ్చారు. 120 కాన్స్టిట్యూన్సీ అంటే 2,000 అట్లా సుమారుగా వచ్చినాయి. మన కాన్స్టిట్యూన్సీ కే సుమారుగా 6,000 ఇళ్ళు వచ్చినాయి. 6,000 ఇళ్ళు పని నడుస్తా ఉన్నాయి. ఇష్టమన్నారు. నేను ఈ 4 సంవత్సరాలలో నేను చేయదగినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి, కాళేశ్వరం నీళ్లను నిజాం సాగర్ ఆయకట్టు దాళ్ళకి ఇచ్చి 2 పట్టలు నీళ్ళు ఇవ్వడం ఒక కార్యక్రమం. రెండో కార్యక్రమం 6,000 ఇళ్ళు ఇప్పటికీ శాంక్షన్ అయి వివిధ గ్రామాల్లో పనులు ఉన్నాయి. ఇంకో 9,000 ఇళ్ళు సీఎం గారిని అడిగి, అంటే మొత్తం 15,000 ఇళ్ళు బాన్స్వాడ కాన్ఫరెన్స్ లో పాత 6 కొత్త 9,000 కలుపుకున్నారు. 15,000 ఇళ్ళు కట్టించేటువంటి ఆలోచన రెండవ ఆలోచన. ఈ 2 ఆలోచనలు ముఖ్యమంత్రి గారి సహకారంతో సఫలీకృతం చేసుకుందామన్న నమ్మకం నాకు ఉంది. సంవత్సరానికి 2,000 అనుకుంటే పూర్తి అయిపోతాయి. అయితే ఒక్కటి నా ప్రార్థన, ప్రగతి భవన్ ముందు ఓ పెద్దాయన విషం బాటిల్తో కనిపించడం కలకలం రేపింది. ఆత్మహత్యకు యత్నిస్తున్న ఆయనను పంజాగుట్ట పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇక విషయం ఏమిటంటే, ఓ రౌడీ షీటర్ తనను వేధిస్తున్నందువల్ల చనిపోతున్నట్లు తెలిపాడు. ఆ పెద్దాయన పేరు రవీందర్, మంచిర్యాల జిల్లాకు చెందినవాడు. 2001 నుంచి టీఆర్ఎస్ కార్యకర్త. తన ఊళ్ళోనే సీఎం కేసీఆర్ కు గుడి కూడా కట్టాడు. అక్కడే కేబుల్ నెట్వర్క్ నడుపుతున్నాడు. అక్కడ ఓ రౌడీ షీటర్ ఇప్పుడు ఆ కేబుల్ నెట్వర్క్ ను ఆక్రమించాడు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఎంపీలకు చెప్పినా పట్టించుకోలేదు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా నో డెవలప్మెంట్. ఇక లాభం లేదనుకున్న ఆ పెద్దాయన ప్రగతి భవన్ ముందుకు వచ్చి విషం బాటిల్ బయటకు తీశాడు. అసలే ఈ మధ్య బాటిళ్ల కలకలం బాగా ఉండడంతో సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రవీందర్ని అదుపులో తీసుకుని స్టేషన్కి తరలించారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని రాయనిపేట గ్రామంలో వనపర్తి జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, కొత్తకోట మండల ఎంపీపీ గుత్తా మౌనికా మల్లేష్, రావుల సురేందర్ రెడ్డి, మండల వైస్ ఎంపీపీ గ్రామ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ వరిధాన్యం కొనుగోలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు భారీగా పాల్గొన్నారు. ప్రకాష్ పనిచేస్తలేదు సార్ అది
ఆదిలాబాద్ జిల్లా ఉట్టూరు మండలంలోని కామాయిపేట గ్రామ పంచాయతీలోని అల్లిగూడలో విదేశీయులు పర్యటించారు. వారికి అల్లిగూడ గ్రామస్తులు ఆదివాసుల సాంప్రదాయాలతో ఘన స్వాగతం పలికారు. డెన్మార్క్, యూకే, ఫ్రాన్స్కు చెందిన కలియార్ లీసా ఆదివాసుల స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. చేతన్ ఆర్గానిక్ సంస్థ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న పంట పొలాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో డిబేల కంపెనీ వ్యవస్థాపకుడు రోసే చేతన్ ఆర్గానిక్, సీఈఓ నందకుమార్, స్టేట్ కోఆర్డినేటర్ ప్రభాకర్ గ్రామస్తులు పాల్గొన్నారు. अच्छा ఓకే సబ్ కమిటీ మనం అనుకున్నట్టు సబ్ కమిటీస్ ఒకటి మొక్కల ఫుట్బాల్ క్రీడ పట్ల ఉన్న ఆసక్తిని తిరిగి రేకెత్తించడంతో పాటుగా యువతరం పట్ల ఈ క్రీడా వారసత్వాన్ని కొనసాగించడమే లక్ష్యంగా కృషి చేస్తున్న హైదరాబాద్ ఎఫ్సీ తమ లక్ష్యంలో భాగంగా రాక్వెల్ స్కూల్ అగాఖాన్ అకాడమీ విద్యార్థులను కలిసి హైదరాబాద్ ఎఫ్సీ టీంకు ప్రాతినిధ్యం వహిస్తున్న అనుజ్ కుమార్, సాహిల్ పన్వార్, రోహిత్ కుమార్, ఆస్ట్రియాష్, దీపేంద్ర నేగి, తారిఫ్ అక్దర్, అభిషేక్ కల్మార్ బృందాలుగా పాఠశాలను సందర్శించడంతో పాటుగా చిన్నారులతో ముచ్చటించారు. Ready? 3, 2, 1. All the best, Adil Khan. Go Yeah, do that again. Look at the camera. You got it right, but you're sucking. Don't stuck. We have the movements here, right? When we say one, speak about it. Yeah. When we say like this, say go Hyderabad. Yeah. With all the excitement, don't push your energy down. All right? Ready? Okay, let's go. Come on. You have to say. Okay, let's go again. Get ready. Yeah. Look into the camera, okay? Now time up. Any dress. Last one. Wait. Okay, please tell them all the best. Okay, we will all say together. Yeah. HFC, you can say like this. Okay, let's say go HFC. Go HFC. Okay. 3, 2, 1. Yes. Do this. Everyone, do this. Again. Go HFC again with that. Go HFC. Yes. Done. That's a small question. Like your next match is with Bangalore. So what is your start coming up with Chennai? Okay, Chennai. So what is your start coming up with new one? It's the ball, nothing new. We have same game plan and we have to do same. Just we are going to be more stronger than ever, and I think we are 100%. So as we saw in the match with Kerala Blasters, you have stronger. But when it comes to Northeast, what happened? What the coordination was less. So as you know, we have some our key players working here like Adi, Bobo, like that. So it's really hard when we saw a senior player who can do really well in the game and we got injured. But still we was trying to give 100% in the match. But sometimes if we are doing everything that we can and we score a goal. We saw in 85 or 86 minutes, we got a penalty on the score. It's okay, so it's a football, everything happens. There's nothing new,
just remember one thing: if you are losing or you are winning, just give your heart 100%. ఆదిలాబాద్ ఊట్నూర్ నిర్మల బైన్సా బస్ డిపోల ఎదురుగా ఆర్టీసీ కార్మికులు ఆందోళన నిర్వహించారు. బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డగించారు. ఆందోళన చేస్తున్న జేఏసీ నాయకులను కార్మికులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మె 42 రోజులకు చేరుకున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులతో ఆర్టీసీ కార్మికులను భయపెట్టలేరని అన్నారు. కరీంనగర్ జిల్లా ప్రతిమ మల్టీప్లెక్స్ కన్వెన్షన్ హాల్లో IMATS స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎడవల్లి విజయేందర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ IMA 3వ స్టేట్ కాన్ఫరెన్స్ ఆఫ్ తెలంగాణ కరీంనగర్లో నిర్వహించబోతున్నారని, నవంబర్ 17వ తేదీ ఆదివారం రోజున 10 గంటలకి కన్వెన్షన్ హాల్లో ప్రారంభం కాబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్, పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్నారని తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో మోహన్ రెడ్డి, జగన్మోహన్ రావు, వసంతరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి సదస్సు ఈ నెల 17వ తారీఖు ఆదివారం కరీంనగర్లో జరగబోతున్నది. ఈ కార్యక్రమానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో ఉన్నటువంటి సభ్యులు, నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 600-700 మంది హాజరుతున్నారు. మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఈటల రాజేందర్ గారు, ఆ తర్వాత బీసీ వెల్ఫేర్ మరియు సివిల్ సప్లైస్ మినిస్టర్ గంగుల కమలాకర్ గారు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు, ఆ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు, వారితో పాటు DME, ఆ తర్వాత డైరెక్టర్ హెల్త్, మెడికల్ కౌన్సిల్ చైర్మన్ తదితరులందరూ కూడా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి మరి విశిష్ట అతిథులుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి సంబంధించిన జాతీయ అధ్యక్షులు, ఆ తర్వాత సెక్రటరీ జనరల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ఒక రోజంతా జరిగేటువంటి కార్యక్రమంలో మరి వైద్య విద్యలో జరుగుతున్నటువంటి కొత్త పరిణామాల గురించి, తర్వాత వైద్య శాస్త్రంలో సైంటిఫిక్ ప్రోగ్రామ్ అనేది కూడా ఒకటి మేము పెట్టాము. మరి దీంట్లో ఒక నిష్ణాతులైనటువంటి 5 వైద్యులు, ఫ్యాకల్టీ కూడా మాట్లాడబోతున్నారు. మరి ఇవన్నీ కూడా డే టు డే ప్రాక్టీస్లో మనందరికీ పనికొచ్చేటువంటి విషయాలు. మరి ఇందులో PG విద్యార్థులకు కూడా బాగా మేలు చేసేటువంటి టాపిక్స్ ఉన్నాయి. వీటితో పాటు వైద్యులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, తర్వాత వైద్య రంగంలో ఇలాంటి మార్పులు తీసుకొస్తే సమాజానికి మనం ఇంకా బాగా వైద్యం అందించగలుగుతాము. ఇవన్నీ విషయాల గురించినటువంటి డిస్కషన్స్ జరుగుతాయి. మరి లంచ్ తర్వాత, మధ్యాహ్నం లంచ్ తర్వాత 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఇన్స్టాలేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నూతన అధ్యక్షుడిని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. మరి కరీంనగర్లో ఇది దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఈ యొక్క అవకాశం వచ్చింది మన కరీంనగర్లో రాష్ట్ర స్థాయి IMA సదస్సు నిర్వహించుకోవడానికి. మరి ఇలాంటి కార్యక్రమాన్ని, ఇది ఒక బృహత్ కార్యక్రమం కనుక ఇటు డాక్టర్లు, వారికి సంబంధించిన సంక్షేమంతో పాటు మరి ఇంత పెద్ద వ్యవస్థ ఏ రకంగా సమాజానికి మంచిగా సేవలు అందించాలనేటువంటి చాలా చర్చలు అక్కడ ఉంటాయి. కాబట్టి మరి ఇలాంటి ప్రజోపయోగకరమైనటువంటి ఒక సదస్సును మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి దీని గురించినటువంటి అవగాహన కల్పించడానికి మీరెంతో మాకు సహకరిస్తారని మేము భావిస్తూ నమస్కారం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు హుస్నాబాద్ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బషీర్బాగ్లోని నిజాం కళాశాలలో తెలంగాణ స్టేట్ గవర్నర్ డాక్టర్ తమిళసై సుందరరాజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరెంట్ స్టేటస్ అండ్ ఫ్యూచర్ ఎఫెక్ట్ ఆఫ్ బయోటెక్నాలజీపై అవగాహన కోసం తెలియజేయడం జరిగింది. Really, I'm delighted to be here. And as it is mentioned, today is a very busy day for me. I'm attending almost 4 to 5 programs. So that all accepted
at little earlier dates, when I had a request from the Nizam Institute about the 2 days biotechnology conference, I immediately accepted it because this subject is very near to my heart, because biotechnology is now the subject of this era, and particularly the grand old college, Nizam College, which was established in 1887. As the conference, 2-day conference is conducted here, I wanted to visit the college as well as to inaugurate this session. Dr. Krishna Ella Garu, Chairman and Managing Director, Bharat Biotech International Limited, and my respects to Mr. Aravind Kumar Garu, IAS Principal Secretary, Municipal Administration and Urban Development and In Charge Vice Chancellor, Osmania University, and my respects to Dr. Gopal Reddy Garu, Registrar, Osmania University, my respects to Professor Lakshmikant Rathod Garu, Principal of Nizam's College, my respects to Avinash Jaishwal Garu, Vice Principal, my respects to Dr. Sambashiva Garu, and the distinguished guests, press, the securities, and one and all, particularly the students and the delegates who are going to take part in this 2-day conference. As it is mentioned earlier, our friend Krishna Ella Garu mentioned that here girl students are more, and what all the technologies and the expertise they gain during their education and during the conferences like this should not go waste, because they should continue everything after their marriage. So the decision not only on this part, the decision should be on that part also, because whatever may be the motivation by the girl students, it should be supported by the men of the group and the scientists, whoever may be. And I assure, as the governor of Telangana and one among you, definitely all the girl students will continue what all the expertise and what all the talents which they had after the marriage, because I continued my studies after my marriage. I got married in my first year. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో సాధారణ సర్వసభ్య సమావేశం. విద్య, వైద్య, రెవెన్యూ, గ్రామ అభివృద్ధి పలు అంశాలపై చర్చ. కర్నూలు జిల్లా డోన్లో ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్. 4 లక్షల విలువ చేసే 7 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. నిజామాబాద్ జిల్లా లింబద్రి జాతరలో అపశృతి. జాయింట్ వీల్ నుంచి అదుపు తప్పి కింద పడిన యువకుడి పరిస్థితి విషమం. ఆసుపత్రికి తరలింపు. నాలుగేళ్లలో 15,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామన్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. రోడ్లపై కేజీ వీల్స్ నడిపితే ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని ఆగ్రహం. సమగ్ర వార్తా స్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.